వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఉప్మా చూపిస్తా. ఉప్మా చాలాసార్లు చూపించానేమో కానీ ఇప్పుడు వెరైటీగా ఏంటంటే గోధుమ రవ్వతో నేను ఉప్మా చేసుకుంటున్నాను. అది మొత్తం నేను తయారు చేసుకుని పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయ, తర్వాత మనం పోపు గింజలు వేస్తాం కదా, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి పోపు పెట్టుకున్నాను. అది కూడా కరివేపాకు. సరేనా? అది ఏమీ లేదు. ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత, ఉడికించిన తర్వాత, వాటర్ బాగా పొంగుళ్ళు వచ్చాక దాంట్లో ఒక కప్పు మనకు కావాల్సినంత వేసుకుంటే ఉప్మా రెడీ అయిపోద్ది. ఓకే, మనకు అది కావాలి ఇది కావాలంటే మాత్రం తొందరగా అవ్వవు కదా ఒక్కొక్కసారి పనులు, అందుకని చేసుకున్నాను అన్నమాట. ఇలా ఉప్పు అన్నీ సరిపోతాయండి, ఏమీ వేసుకోవక్కర్లేదు దీంట్లో. చూసారా? ఇలా ఇలా తయారు చేసుకున్నాను అన్నమాట. ఇక మనం ఏమి వేయక్కర్లేదండి, అన్నీ దీంట్లోనే ఉన్నాయి. మిక్స్ చేసుకోవటమే. ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏం అక్కర్లేదు. అది అయిపోతుంది ఫాస్ట్గా. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి, లేకపోతే ఎవరన్నా గమ్మన ఆకలి మీద వస్తే ఇలా చేసుకొని కాస్త వాటర్ మరిగిచ్చేసి దాంట్లో వేసేసారంటే అయిపోయి. అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లోనే. చక్కగా ఉడికిపోద్ది అన్నమాట. సరే, అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చి. మన ఉప్మా రెడీ కదా, చూడండి ఎంత బాగుంది. చక్కగా అయింది. గోధుమ రవ్వ, సన్న రవ్వ అండి నేను చేసేది, బొంబాయి రవ్వ కాదు. బొంబాయి రవ్వ కూడా ఇలాగే చేసుకుని పెట్టుకున్నాను. చూసారా ఎలా ఉంది? బాగుంది కదా. ఇంతేనండి, మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఇలాంటి మనం ఈ పిండిని రెడీగా పెట్టుకుంటే ఇవన్నీ రవ్వలు చేసుకుని, మనకు కూడా అలసిపోయి వస్తాము ఏదైనా షాపింగ్ చేసుకుని, అక్కడక్కడ షాపింగ్ చేసుకున్నా కూడా తినటం అలవాటే లేండి మనకి. బయట ఏదన్నా పానీపూరి, కట్లెట్, ఇట్లా జ్యూస్లో ఏదో బిస్కెట్లో తింటాం కదా. అట్లా కాకుండా మనం ఇంటికి రాగానే అలసిపోయి వచ్చామనుకోండి, ఏది ఎన్నా తినాలనిపించేస్తుంది. అప్పుడు ఏది లేదు ఇంట్లో అనుకుంటే గమ్మని చేసేసుకుని తినేయచ్చు మనం. సరేనా? చక్కగా చేసుకోండి, తినండి. అయిపోయింది ఉప్మా. చూసారా? ఇంకొకటి, మన కృష్ణుడిని రోజు తలుసుకోండి. ఒక్కరోజు ఇడిచిపెట్టవద్దు, ఒక్క నిమిషం ఇడిచిపెట్టవద్దు ఆయన్ని, ఒక క్షణం కూడా ఇడిచిపెట్టవద్దు ఆయన్ని. ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరిగా భగవంతుడిని ఖచ్చితంగా ఆ కృష్ణుడిని తలుచుకుంటానే ఉండండి. సరేనా? ఆ కృష్ణుడు చేసే చిలుపు పనులు తలుసుకోండి, ఆయన చేసే కార్యక్రమాలు తలుసుకోండి, ఆయన చేసే దొంగతనాలు తెలుసుకోండి. కానీ మనం దొంగలం కాకూడదు, జాగ్రత్త, దొంగలు అవ్వకూడదు. సరేనా? అవన్నీ తెలుసుకుంటూ, ఆ భగవంతుడిని తెలుసుకుంటూ పద్దాక మనం అలాగే ఉన్నాం అనుకోండి, అసలు ఎక్కడ లేదేని సంతోషం అంతా మనదేనండి. ఇంకేం అక్కర్లేదు మనకి. ఇంకేం కావాలండి ఈ జీవితానికి చెప్పండి? నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు నాకు జపమాల ఉందన్నమాట. జపం చేసుకుంటూ చక్కగా కృష్ణుడికి ఇది చేసుకుంటూ కూర్చుంటా. అన్ని దేవుళ్ళకి చేస్తాను, ఒక అతనికి ఆయనకే చేయను, కృష్ణుడికే చేయను, అందరికీ చేసుకుంటూ ఉంటా. ఖాళీగా ఉంటే, ఖాళీగా లేకపోతే కల్లో పడితే అంతే సంగతి. పొడిగా అయిద్దండి ఇది కాసేపు ఉంటే. చూసారా ఉప్మా ఎంత బాగుందంటే మనకి కదా, చిటికలో అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి, ఇలాగ చేసుకుని పెట్టుకోండి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ,
మీకు అదే బొంబాయి రవ్వను ఇది గోధుమ రవ్వ విడివిడిగా చేసుకుని బాటిల్స్లో నింపుకొని పెట్టుకున్నారనుకోండి పని అయిపోతుంది. చారు పొడి ఇవన్నీ కూడా చూపించాను కదా, అవి అలాగే చేసేసుకుంటే మనం ఇంకా వాటర్ వేసుకోవటం, ఒక ఉల్లిపాయ కోసుకోవటం, దాంట్లో వేసేయటం, అది కూడా చారు రెడీ అయిపోద్ది. ఆ పక్కన ఇంట్లోనే ఈ పక్కన ఇంట్లోనే మనకి జామాకులో యాపాకులో ఏయో ఒకటి దొరికిద్ది. తులసాకులతో కూడా నేను పెడతానండి, చారు పెడతాను. మనం తిందాము, చేసుకుందాము. తులసాకుతో కూడా చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈ తమలపాకులతో కూడా చట్నీ చేసుకుని చారు పెట్టుకోవచ్చు. అవి కూడా చేస్తాను నేను త్వరలో, మీకు చూపిస్తా. సరేనా? చూసారా ఎంత బాగుంది ఉప్మా కదా. ఆరిపోయిన తర్వాత ఇది పొడి పొడిలాడుద్ది అనమాట, తినటానికి బాగుంటుంది. చూడు ఎంత బాగుంది. కొంచెం మగ్గాలండి, కొంచెం మగ్గితే అయిపోతుంది. 2-3 నిమిషాలు. ఇంకేంటండి, ఆగస్ట్ వచ్చేస్తుంది, అమ్మవారు మన శ్రావణ మాసం వచ్చేస్తుంది మనకి. ఇంకా చూడండి, మనకు పళ్ళు ఉంటాయి, అన్నీ దులుపుకోవటం కడుక్కోవటం అన్నీ అయిపోయినాయి జనం దగ్గర. ఇప్పుడు మాత్రం మనం ఏంటంటే ఇక ఆ తల్లిని పూజించుకోవటం, అవి చాలా కార్యక్రమాలు ఉంటాయి. అందరు ఇళ్ళకి వెళ్ళటం, రావటం, చేసుకోవటం, మన ఇంట్లో అందరినీ పిలవటం, ఇలాంటివి ఉంటాయి కదా. పసుపొట్టికి మంచిగా చేసుకుందాము, సంతోషంగా చేసుకుందాం. అందరూ సంతోషంగా చేసుకోవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను నేను. ఖచ్చితంగా వరలక్ష్మి తల్లిని మా ఇంటికి కూడా మీరు అందరు రండి. పసుపట్టికి పిలవలేదు అనొద్దు, 15 రోజులు ముందే పిలుస్తున్నాను మేము, వారం ముందే. చూసారా చాలా బాగుంటుందండి ఉప్మా. అయిపోయింది. మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు, బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్. చూసారా ఉప్మా సూపర్గా ఉంది. త్వరగా చేసుకోండి, తినండి.